ఇలా మాట్లాడుతారు కానీ మీ గుండెల మీద చేయి ఒట్టేసుకొని చెప్పండి. మాకు కంటెంటే రావాలంటే మేము కూడా పాజిటివ్ గా పెట్టేటోళ్ళం. బయట సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్ లలో ఫేస్బుక్ లలో ఎంత పాజిటివ్, నువ్వు దేవుడు అయ్యా, నువ్వు శివాజీ అయ్యా, నువ్వు ఇదయ్యా ఇదయ్యా అని చెప్పేది మేము ఇలా పాజిటివ్ గా అన్న సూపర్ చెప్పాడు అన్న ఒక మాట. సరే ఈ మాటలు నేను నిజంగా తప్పు చెప్తే ఒక నేను ఎదవనైతే మరి సోషల్ మీడియాలో కొన్ని కోట్లు కొన్ని లక్షల కామెంట్స్ ఏమని వస్తుంది, ఇమ్మడి రవి నువ్వు దేవుడయ్యా, నువ్వు తోపయ్యా, మా లాంటి నిరుపేద కుటుంబం కొంచెం నన్ను మాట్లాడి తర్వాత మీరు దేవుడు అంటూ అంటే ఇప్పుడు 1,00,000 కోట్లాది మంది అందరం ఎదవలమేనా? ఓకే ఫైన్. మీరు ఇంత బ్రెయిన్ వాష్ అవడం గల కారణం ఏంటి? ఫ్రీగా సినిమాలు ఇస్తున్నారని. రేపటి రోజున ఇదే మనిషి అలాగే ఇలా ఫ్రీ బీస్ ఇచ్చిన వాటిని మిస్యూజ్ చేసి మిమ్మల్ని అందరం బ్రెయిన్ వాష్ చేసి మన ఇండియాలో దారికి పెడితే అన్నా నువ్వు ఇండియా దాకా పోతున్నావు. ఒకటి చెప్తున్నా, ఇగో మేము ఒకప్పుడు గవర్నమెంట్ నమ్మినాం, గవర్నమెంట్ మోసం చేసింది. ఇగో గవర్నమెంట్ కన్నా మా ఇమ్మడి రవి మాకేం మోసం చేయలేదు. ఒకవేళ మోసం చేస్తే ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నామో మేమే వాడిని చిత్తకు కొడతాం, అర్థమైందా? అప్పటి వరకు వాడు మాకు దేవుడు, నిజంగా దేవుడే. అతని అకౌంట్ లో కోట్ల డబ్బులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అందరికి ఫ్రీగా సినిమా ఇస్తున్నాం. సరే ఒక నిమిషం నేను అడుగుతా, ఎక్కడి నుంచి వచ్చాయన్న? అదే నేను అడుగుతున్నాను. అతను దొంగతనం బ్రో నువ్వు చెప్పు. సైబర్ క్రైమ్ లకి పాల్పడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చెప్పేది విను, ఎందుకంటే నేను చెప్తాను దాని ప్రూఫ్ నేను చెప్తాను. ఎందుకంటే ఎటువంటి నేను చెప్తాను దానికి నా మాట విను. కాకుండా మరి ఎలా రన్ చేస్తున్నారు ఈ సైట్? ఇవాళ రోజున మీరు ఇక్కడికి రావటానికో లేకపోతే ఇప్పుడు నుంచో మాట్లాడటానికో ఈ బట్టలు వేసుకోవడానికో డబ్బులు ఉంటేనేగా ఇదంతా నడిచింది. మరి ఏం డబ్బులు లేకుండా ఇన్ని వెబ్సైట్లు కానీ లేకపోతే ఇన్ని సినిమాలు కానీ ఫ్రీగా ఎలా ఇవ్వగలుగుతున్నారు? దగ్గర 30 డెబిట్ పాస్పోర్ట్ ఉంది. వేరే దేశంలో పాస్పోర్ట్ 80 లక్షలు పెట్టి పాస్పోర్ట్ ఇప్పించాను. నాకు తెలియదు నిజంగా మీరు ఎలా వస్తున్నా, మీరు ఒకసారి చెప్పండి అన్న. ఆ డబ్బులు ఎలా వస్తున్నాయి? నాకు తెలియదు కదా, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం. సపోర్ట్ చేస్తున్నాం కదా. నాకు ఇమ్మడి రవి నా బావనో నా బొమ్మడిదో నా చుట్టమో లేకపోతే నా అల్లుడు కాదు. నాకేం పర్సనల్ ఇన్ఫర్మేషన్ డేటా వదిలినందుకు నేను మైక్ వచ్చి చెప్పినందుకు నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా. అదే క్వశ్చన్ నేను అడుగుతా నీకు తెలియదు అంటావు. నాకేం తెలుస్తుంది? మరి నాకేం తెలుస్తుంది? నేను డ్యూటీ చేసుకుంటున్నాను, నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి. నేను కూడా జాబ్ చేస్తున్నా అబ్బా. మా ఇద్దరు బాగానే ఉన్నాం, జాబ్ చేస్తున్నాం. మరి ఆయన ఏం జాబ్ చేస్తున్నాడని డబ్బులు వచ్చినాయి? ఏం డబ్బులు వచ్చినాయంటే దొంగతనంగా ఒక పైరసీ తీసి చేస్తుండు. ఒక్క నిమిషం ఆగండి అన్న, ఒక్క నిమిషం. ఇగో ఇప్పుడు దొంగతనంగా ఒక పైరసీ సినిమాలు తీసేసి ఒక వెబ్సైట్ రన్ చేస్తుండు. నేను కూడా ఒప్పుకుంటా. నేనేమంటున్నా అంటే అదే ప్రొడ్యూసర్ అదే సినీ ఇండస్ట్రీ వాళ్ళు నేనేమంటున్నా అంటే ఇది ఒక్కటే మాట చెప్తున్నా మీకు, ఒక టికెట్ రేట్ ఒక్కటి మీరు తక్కువ చేయండి. మా ఫ్యాన్స్ నిజంగా మీ ఫ్యాన్స్ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తారు సినిమాలకి అది ఇది అని చెప్పేసి మీరు మంచిగా చెప్తున్నారు కదా. చాలా మంది హీరోల నుంచి డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ నుంచి నేను ఈ మాట విన్నా. నేను ఒకటే అడుగుతున్నా, మరి అంత మంచిగా చూసేటోళ్ళు అంత మంచిగా సినిమాని ఆదరించేటోళ్ళు మరి మమ్మల్ని ఎందుకయ్యా మీరు వేస్తుర్రు బాగా? స్టార్టింగ్ లో అడగచ్చు కదా, ఎవరు ఇదే మాట స్టార్టింగ్ లో చెప్పేయచ్చు కదా. ఒక నిమిషం, నువ్వు కెమెరా ఉంది, నీ ఇక్కడ మైక్ ఉంది, నీలాంటోడే ప్రశ్నించలేకపోతుండు, నాలాంటోడు ఏం ప్రశ్నిస్తాడు? ప్రశ్నించినప్పుడు ఇంకొకటి సపోర్ట్ చేయాల్సిన హక్కు కూడా లేదు కదా మనకు. ఇంకో హక్కు లేదనంటే మాకు మంచిగా చేసే వారికి చెడు చేస్తానన్నా మేము మంచిగా కొడతాం. ఒకటికి సపోర్ట్ చేసే హక్కు నీకు ఉందంటే ప్రశ్నించే హక్కు కూడా నీకు ఉన్నట్టే కదా. నా పర్సనల్ గా సూపర్ అన్న, ఇదే ఆహాలా లేకపోతే నెట్ఫ్లిక్స్ లా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ లా బెట్టింగ్ ప్రమోషన్ చేస్తారు. దాంట్లో వల్ల కొన్ని కోట్ల మంది సంవత్సరాలలో చనిపోతున్నారు. అర్థమవుతుంది మీకు? అప్పుడు రాని మీకు ఎందుకు లేదు బ్రో? సబ్స్క్రిప్షన్ తీసుకున్న మేము మాకు తెలుసు, సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం మాకు తెలుసు అది ఉందో లేదో. మీరు దాంట్లో ప్రశ్నించకుండా ఇడికి వచ్చి ఇట్లా ప్రశ్నించడం అనేది చాలా అంటే చాలా తప్పు. ఆ నలుగురు చేస్తుంది కరెక్టో రాంగ్ అని అంటే నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది, కొంతమందికి కరెక్ట్ కాదనిపిస్తుంది. సో ఏ విధంగా చూసుకున్నా సరే నేను ఆయనకు సపోర్ట్ చేస్తలేను. సరే ఆయన చేసిన తప్పైనా సరే సరిదిద్ది ఆయనకు ఒక జాబ్ ఇచ్చి కరెక్ట్ యూటిలైజ్ చేసుకోవాలి. నా కరెక్ట్ అనిపిస్తుంది. వెబ్సైట్లు రావడం వల్ల చాలా మంది మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు కోల్పోవట్లేదా?
ఒక నిమిషం ఇప్పటి వరకు ఎంతమంది కోల్పోయారన్నా? ఇప్పటి వరకు ఎంతమంది కోల్పోయారన్నా? ఎంతో మంది సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇమ్మడి రవి చేసిండా? అతనే చేసిండు. నేనేమంటున్నా అంటే అట్లాంటి వానికి జాబ్ ఇచ్చి డబ్బులు ఎవడైతే ఇట్లా వేసుకోపోతుండో వాడిని పట్టుకోండి. మీరు అదే వాంది తప్పని అంటారు. కాదు బ్రో, కాదు. అతను ఎట్లా మంచి ఒక నిమిషం. ఎడ్యుకేటెడ్ పీపుల్ కి అతను ఇన్స్పైర్ అయితే దొంగలే తయారవుతారు, బయటికి ప్రయోజకులు ఎవరు రారు. అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయొద్దు. సరే అన్న సపోర్ట్ చేయడంట నేను సపోర్ట్ చేస్తున్నా. నా బ్యాంకు నుంచి డబ్బులు పోలేదు. పోయిన రోజు నేను కూడా నువ్వు కాకుండా నీ పక్కనోడు ఎవడు మునిగిపోయినా నీకు ప్రాబ్లం లేదా? మరి పక్కనోడు మునిగిపోయిన తప్పు లేదా? మరి వాడు ఇన్ని కోట్లు ఇన్ని బ్యాంకుల నుంచి ఇట్లా డబ్బులు ఎత్తుకోపోతుండని చెప్పేసి అని అంటారు. మరి ఏ రోజు ఒక ప్రొడ్యూసర్ ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసిండు దానికన్నా ఎక్కువ రావాలనుకుంటుండు, ఇట్లా వ్యాపారం చేస్తున్నా అని చెప్పేసి నీకు ఎప్పుడు అనిపించలేదా? బ్రో నీకు ప్రశాంతంగా ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రశాంతంగా చెప్పండి. సరే, ఇప్పుడు సినిమాల రేట్లు పెంచడం వల్ల నేను ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అంటున్నారు. ఇతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రేపటి నీ ఇంట్లో నీ కొడుకో నీ కూతురో నేను సపోర్ట్ చేస్తున్నా అంటలేను. వాడి వల్ల నేను సినిమాలు చూస్తున్నా అని చెప్తున్నా. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇమ్మడి రవి నా బమ్మడిది కాదు, అర్థమవుతుందా? వాడు పర్సనల్ గా డబ్బులు ఎత్తుకపోయిండో ఏం చేసిండో ఇంకోటి చేసిండో అని చెప్పేసి బయట పెట్టినాక అప్పుడు తెలుస్తుంది. నా న్యూడ్ పిక్కులు గీడు పిక్కులు ఏం లేదు. నేను మొగనే వదులుకొని అట్లాంటి లంగేపారాలు అట్లాంటి దొంగేపారాలు నేను చెయ్యలేదు. ఎవడైతే లంగేపారాలు దొంగేపారాలు చేసిండో వాడు భయపడతాడు, వాడు అన్ని చేస్తాడు. కథం నా సపోర్ట్ ఇమ్మడి రవికే. ఇట్లాంటి మంచి ఇమ్మడి రవిని మంచిగా ఒక జాబ్ ఇచ్చి మంచిగా యూటిలైజ్ చేసుకోండి. అయ్యా గవర్నమెంట్ మీకు దండం. అట్లాంటి ఒక జాబ్ ఇచ్చి మంచిగా యూటిలైజ్ చేసుకోండి. జాబ్ ఇస్తే దేశం నాశనం అయిపోతుంది. లేకపోతే ఈయనకి ఆయన ఏమన్నాడు? ఆయన రేపు మాపు పోతాడు. ఆయన పైకి ఏమైనా మాట్లాడతాడు. ఆయన అంటే డబ్బులు ఉన్నాడు, ఏమన్నా మాట్లాడతాడు, ఏమన్నా చేయగలుగుతాడు. మరి ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు ఆయన సినిమా వేయడం కూడా తప్పేనా? సినిమా ఏందంటే బాగున్నా బాగలేకపోయినా థియేటర్లో చూసేవాడు చూస్తాడు, చూడడం. అసలు సినిమా బాగుంటే ఐ బొమ్మలు పెట్టినా ఇంకే ఆడని పెట్టినా కూడా చూస్తాడు ఎవడైనా. కాంతారా 1 కానీ 2 కానీ, KGF 1 కానీ 2 కానీ ఐ బొమ్మలు రాలేదా? మరి సినిమా థియేటర్ కంటే ఐ బొమ్మలు వచ్చిలేదే చూడాలి. అప్పుడు అందరూ డబ్బులు ఎక్కువ రాలా? RRR మించిన ఎక్కువ డబ్బులు అడుగు. ఇప్పుడు ఐబొమ్మ మీరు ఎంత సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఐబొమ్మ దగ్గర మీ డాటా ఉంది, నీకైతే మీకు ఓకేనా? మీరు దాన్ని ఒప్పుకుంటారా? డేటా ఎవరి దగ్గర లేదు పోయా. మరి డేటా అందరి దగ్గర ఉంది కదా. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, క్రోమ్, గూగుల్ అందరి దగ్గర ఉంది డేటా. మరి వాళ్ళందరూ ఏం చేస్తారు? అది లీగలు ఇల్లీగలు ఒట్టి మాటలు అన్ని. డేటాతో ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తారు చెప్పండి? డేటా డబ్బులు వస్తుంటాయి, ప్రాబ్లం కదా. ఒట్టి మాటలు పోయా. ఇంకా ఆ లెక్కని చెప్తే డేటాని ఎవడో ఒకటి హ్యాక్ చేస్తానే పోతుంటాడు. యూట్యూబ్లు కానీ, ఫేస్బుక్లు కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ హ్యాకింగ్ చేస్తుంటారు. మరి అప్పుడు ఏమన్నా అంటున్నారా? లేదుగా. హ్యాకింగ్ చేసేది ఏమి ఉండదు పోయా. హ్యాకింగ్ చేసుకున్నా డబ్బులు లాక్కున్నా కూడా పట్టించు అతను ఈజీగా. అసలు హ్యాకింగ్ అని చేయడు అతను. ఏం చేస్తాడు? చేయలేరు. అది బ్యాంకులన్నీ సేఫ్ అయ్యి, బ్యాంకులో ఉన్న డబ్బులు ఎప్పుడు సేఫ్గా ఉంటాయి, చాలా సేఫ్గా. బ్యాంకుల్ని హ్యాక్ చేయడం, డేటా లాక్కోవడం జరగదు పని. మరి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరు? ఒక మాట నేను చెప్పేది ఒక మాట పోయా. సరే అతను హ్యాక్ చేస్తాడు, డబ్బులు లాగేస్తున్నాయి కదా భయమా? అంతే కదా ఇప్పుడు అందరిదే. అతను హ్యాక్ చేస్తాడనే కదా భయం అందరిదే. కానీ నేను చెప్తున్నా అతను ఖచ్చితంగా చేయడేనని చెప్తున్నాను, సత్యం చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే ఇది ఇదే మాదిరిగా అనమాట. ఎవరైనా ఐబొమ్మ గురించి అతని మీద అదే నెగిటివ్ మాట్లాడితే ఫేమస్ అయిపోతాం. సినిమా యాక్టర్లు ఏమైనా ఛాన్సులు వస్తాయి. సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మనం మాట్లాడే దాన్ని చూసి మనం మాట్లాడే చూసి మనకేదో ఛాన్స్ ఇచ్చేస్తారని పిచ్చి కుక్కలా మాట్లాడాడు అందరూ. అంటే ఇప్పుడు ఏంది? నీలో సినిమా ఛాన్స్కి పీకినావు. నీకు సినిమా ఛాన్స్ ఇవ్వడానికి నువ్వు రవ్యానని నువ్వు అది నెగిటివ్గా మాట్లాడితే ఎవరో ఏదో ఛాన్స్ ఇచ్చేస్తారని. అవన్నీ ఏందంటే నిజంగా ఇది కరెక్టే కాదు. ఇది అన్నం పెట్టుకుంటే సున్నం చేయడం. ఇది అంటే దేవుని పట్టుకునే మాటలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.